హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో కొన్ని పోపు దినుసులు వేయాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. తర్వాత కొంచెం కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇందులో కరివేపాకు కొంచెం వేసాను. వీటిని అడుగంటకుండా కలిపాను. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఇందులో వేసుకోవాలి. వాటిని కూడా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన ఒక టమాటా వేసాను. ఇక్కడ చపాతీలోకి కాబట్టి ఒక టమాటానే తీసుకున్నాను. రైస్లోకి అట్లయితే స్మాల్ సైజ్ టమాటాస్ 2 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాస్ వేసాను కదా, వాటిని కూడా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గి బాగా మంచి వాసన వస్తుంది. వీటిని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా బాగా మెత్తగా కావాలి. చూడండి, ఇలా మెత్తగా అయిన తర్వాత టమాటా ప్యూరీ లాగా అవుతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్ల కారం తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసాను. ఆలు కూడా ఒకటి ఉంటే వేసాను దీంట్లో కట్ చేసుకొని. వీటిని అడుగు నుంచి కలుపుతూ రావాలి. కారం, ఉప్పు, పసుపు అంతా వీటన్నిటికి బాగా పట్టాలి. టమాటాలు వేసినప్పుడే ఇందులో ఉప్పు కూడా వేసాను, ఎందుకంటే టమాటాలు తొందరగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. వంకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు మగ్గితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలుపుతామండి. వంకాయలకు బాగా పట్టేటట్టు. అడుగంటినట్టు కనిపిస్తుంది కానీ కర్రీ ఎక్కడ మాడలేదండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుందాము. మీరు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ గ్రేవీ కొంచెం థిక్గా ఉండాలని వేస్తున్నాను. రోటీస్లోకి అయితే గ్రేవీ కొంచెం పల్చాగా ఉంటేనే బాగుంటుంది, మరి అంత థిక్గా కాకుండా. నేను చపాతీస్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికిద్దాము. ఇలా చూడండి, బాగా ఉడుకుతుంది. వీటిని అడుగు నుంచి ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ వద్దాము. వంకాయలు బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేద్దాం. అంతే అండి, ఇంకే మసాలా వేయడం లేదు. గరం మసాలా కానీ కొబ్బరి పొడి కానీ ఏమీ వేయలేదు. వెజ్ కర్రీస్లోకి మసాలా తక్కువ ఉంటేనే కర్రీస్ టేస్ట్ బాగుంటుంది. అందుకే ఓన్లీ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను. ఇందులో ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు, కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. అంతే అండి, కర్రీ రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.